ఆదివారం 3 పూటలు గట్టిగా చికెన్ వేసి ఉంటారుగా. అరిగిందా మరి? ఎట్లయింది అమ్మ చేసిన చికెన్? మంచిగా అయిందా లేదా? చెప్పురు కామెంట్లలో ఎట్లుంది ఏం కథ అనేది. తినే ఉంటారుగా. ఇక రేపు సోమవారం పప్పులు ఉప్పులే తినాల్సింది. పప్పులు ఉప్పులు తినుకుంటేనే మ్యాచ్ అయితే విన్ కావాలా. మళ్ళీ వారం రోజులు విన్ కావాలి, ఎందుకంటే నెక్స్ట్ వారం మళ్ళీ కూర పట్టుకురావాలిగా ఇంట్లోకి. సో వీడియో మంచిగా చూడుర్రి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. మంచిగా విన్ అయిన తర్వాత ఆదివారం డైరెక్ట్ మటన్ కూర, ఇక కొంచెం ఎక్కువ తినత్తే. అర్థమైందా? వీడియో ప్రిడిక్షన్ మొత్తం చూడరు. ప్రిడిక్షన్ చేసిన తర్వాత ఫ్రీ టీమ్స్ అన్నీ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్ వస్తాయి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే ఫ్రీ టీమ్స్ వస్తూనే ఉంటాయి. జాయిన్ అయిపోర్రి. ఇక ప్రతిరోజు వీడియోలు, టిప్స్, ట్రిక్స్, స్ట్రాటజీస్, అసలు టీమ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఏం కథ, A to Z ఫ్యాంటసీ గురించి, డ్రీమ్11 గురించి ఇవన్నీ ముచ్చట్లు ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఇక్కడ చూసుకోరు, బొచ్చడి వీడియోలు ఉంటాయి. 140 వీడియోలు ఉన్నాయి. A to Z ఇలా మొత్తం పెట్టిన. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడకపోతే ఫాలో అయిపోర్రి, మీకు అర్థమైపోతుంది ఏందనేది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ డ్రీమ్11లో GST అండ్ TDS ఈ రెండు ఉన్నాయి కదా. 28% GST అండ్ TDS 30%. ఈ రెండు ఉన్నాయని చాలామంది వేస్ట్ అవుతుంది అనుకుంటారు మనీ కదా. సో ఈ రెండు వేస్ట్ అవ్వకుండా ఎందులో అయినా ఆడుకోవచ్చు అంటే, సో Boom11 అప్లికేషన్ అయితే ఉంది. ఇందులో GST లేదు, TDS లేదు. ఏపీ తెలంగాణ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. రిఫరల్ కోడ్ వచ్చేసి FB100. ఈ కోడ్ వాడితే మీకు 300 రూపీస్ ఫ్రీ క్యాష్ బోనస్ వస్తుంది. సో ఏపీ తెలంగాణ వాళ్ళు ఎట్లా ఆడాలంటే AP అండ్ TS. మీరు వేరే స్టేట్ నేమ్ పెట్టుకొని గూగుల్లోకి వెళ్ళి, ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్టేట్ పెడతారు కదా, మీ బ్యాంక్ నేమ్ కొట్టి IFSC కోడ్ కూడా వేరే స్టేట్ తెచ్చుకొని పెట్టుకున్నారంటే ఈజీగా వెరిఫికేషన్ అయిపోతుంది. గూగుల్లోకి వెళ్ళి వేరే స్టేట్ IFSC కోడ్ పెట్టుకోర్రి, ఏ ప్రాబ్లం లేకుండా వెరిఫై అవుతుంది, విత్డ్రా కూడా అవుతుంది. ఓకే. ఇక టీం అయితే స్టార్ట్ చేద్దాం. EMI వర్సెస్ RR చూసుకుంటే హెడ్ టు హెడ్ అయినా సరే, వెన్యూ రికార్డ్స్ అయినా కూడా ఇద్దరికి కూడా 50-50 అయితే రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఇద్దరిలో ఎవరు అప్పర్ హ్యాండ్ అని చెప్పలేము. సో రెండు టీమ్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ MIకి హోమ్ గ్రౌండ్ కాబట్టి నేనేం చేయబోతున్నా అంటే, MI నుండి 6గురిని తీసుకోబోతున్నా, RR నుండి 5గురిని తీసుకోబోతున్నా. ఇప్పుడు MI నుంచి ఏ 6గురు ఎవరు అనేది క్లియర్గా చెప్తా. తర్వాత 5గురు RR నుండి ఎవరు అనేది చెప్పి, కెప్టెన్సీ ఎవరు, వైస్ కెప్టెన్సీ ఎవరు, 1 crore విన్నింగ్ టీంలో గ్రాండ్ లీగ్స్ ఎట్లా రొటేట్ చేయాలి అనేది కూడా క్లియర్గా చెప్తా. ఫైనల్గా స్మాల్ లీగ్ టీం ఏందనేది చూపిస్తా. సో ఇషాన్ కిషన్ హెడ్ టు హెడ్లో రికార్డ్ మంచిగా ఉంది. సో ఓపెనింగ్ వస్తారు కాబట్టి తీసేసుకోండి. బ్యాటింగ్లో రోహిత్ శర్మని తీసేసుకోండి. అండ్ ఇక్కడ తిలక్ వర్మ అయితే హెడ్ టు హెడ్లో మంచిగా ఆడిండు. సో ఫామ్లో కూడా ఉన్నాడు కాబట్టి తీసేసుకోండి. ఆల్రౌండర్స్లో పాండ్యా పక్కా ఉండాలా, ఎందుకంటే ఓవర్స్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా వస్తాడు కాబట్టి. మళ్ళీ వెంకటే కూడా హై స్కోరింగ్ పిచ్ కాబట్టి సో హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. నా మందిని కూడా మీరు స్మాల్ లీగ్లో ట్రై చేయొచ్చు, చేయాలంటే చేయండి. బౌలింగ్ సెక్షన్లో బుమ్రాని అయితే తీసేసుకోండి. అండ్ పీయూష్ చావ్లాని కూడా 6th ప్లేయర్ లెక్క తీసేసుకోండి. ఎందుకు పీయూష్ చావ్లా అంటే హెడ్ టు హెడ్లో 2 వికెట్లు అయితే ఉన్నాయి. సో మళ్ళీ కూడా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోర్రి. సో ఓవరాల్గా 6గురు అయితే వీళ్ళు. పీయూష్ చావ్లాకి 2 వికెట్లు ఉన్నాయి, అందుకే తీసుకున్నా. వీళ్ళు ముగ్గురు కూడా హెడ్ టు హెడ్లో మంచిగా ఆడారు. సో పాండ్యా ఆల్రౌండర్ ప్లస్ బ్యాటర్ కాబట్టి పాండ్యాని తీసుకున్నాం. బుమ్రా స్ట్రైక్ బౌలర్ కాబట్టి బుమ్రా కూడా ఉండాల్సిందే. ఈ 6గురు ఎందుకు తీసుకున్నా అనేది కూడా చెప్పిన కదా. RR చూసుకుంటే RRలో మనకి శాంసన్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. హెడ్ టు హెడ్ అంత స్కోర్ ఏం లేదు లాస్ట్ మ్యాచ్లో, లాస్ట్ ఇయర్, బట్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకోండి బట్లర్ని కూడా తీసుకోండి. ఎందుకంటే హై స్కోరింగ్ వెన్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి బ్యాటర్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఫామ్లోకి వచ్చి మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. సో బట్లర్ని తీసుకోండి. మీరు ఛాన్స్ తీసుకోవచ్చు అనుకుంటే బట్లర్ని డ్రాప్ చేసి మీరు ఏ ప్లేయర్నన్నా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే పాయింట్స్ అయితే అంతగా తేవట్లేదు, బట్ క్వాలిటీ ప్లేయర్ కాబట్టి డెఫినెట్గా టీంలో ఉంటే బెటర్. సో జైస్వాల్ హెడ్ టు హెడ్ సెంచరీ ఉంది. సో డెఫినెట్గా తీసేసుకోండి. సో ఇది ముగ్గురు. ఇంకో ఇద్దరు వచ్చేసి ఆల్రౌండర్లో మీరు రియాన్ పరాగ్ని తీసుకోవచ్చు, అశ్విన్ని తీసుకోవచ్చు. పరాగ్ మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఫైర్ నాకు ఆడుతుండు. రియాన్ పరాగ్ 2.0 అని చెప్పవచ్చు ఈ సీజన్, కాబట్టి పరాగ్ని కూడా తీసుకోరి. పరాగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది మంచిగా. సో ఇక్కడ అశ్విన్ని కూడా మీరు తీసుకోవచ్చు. అశ్విన్ అయితే తీసుకోండి, ఎందుకంటే హెడ్ టు హెడ్ 2 వికెట్లు అయితే ఉన్నాయి. సో అశ్విన్ని తీసుకోండి, లేదా అశ్విన్ ఆర్ పరాగ్ని డ్రాప్ చేసి బోల్ట్ని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే బోల్ట్ స్ట్రైక్ బౌలర్ కాబట్టి సో బోల్ట్ని కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ ఉంటే కనుక వీళ్ళిద్దరిట్లలో ఒకరి ప్లేస్లో
బోల్డ్ని తీసుకోండి. సెకండ్ బౌలింగ్ ఉంటే కనుక సేమ్ వీళ్ళని తీసుకున్నా సరిపోతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకుని ఫస్ట్ బౌలింగ్ అయితే మాత్రం వీళ్ళిద్దరిలో ఒకరి డ్రాప్ చేసి ఇక్కడ బోల్ట్ని తీసేసుకోండి. సో ఫస్ట్ బౌలింగ్ అయితే ఎట్లా నేను చెప్తా చూడు. ఫస్ట్ బౌలింగ్ అయితే టీం ఇట్లా తీసుకోరి, లేదు ఫస్ట్ బ్యాటింగ్ అంటే కనుక ఈ విధంగా తీసుకోండి టీము. ఓకే, ఓవరాల్గా 11 ప్లేయర్స్ అయితే వీళ్ళు. కెప్టెన్సీ వచ్చేసి రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్సీ వచ్చేసి జైస్వాల్. సో వీళ్ళకి కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఎందుకంటే హై సెలెక్టెడ్ ఉన్నారు బ్యాటింగ్ పిచ్ కాబట్టి, సో ఇద్దరు కూడా ఉంటే బెటర్. సో వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు. లేదు మీరు ఇంకా బెటర్గా కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ట్రై చేయాలంటే పాండ్యాని కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ట్రై చేయొచ్చు, శాంసన్ని ట్రై చేయొచ్చు కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ. సో వాళ్ళిద్దరిని కూడా ట్రై చేయొచ్చు. ఓకే, సో ఓవరాల్గా స్మాల్ లీగ్ టీమ్ ఇది. గ్రాండ్ లీగ్లో మీరు డిఫాల్ట్గా మెయింటైన్ చేయాల్సిన ప్లేయర్స్ గురించి చెప్తా. శాంసన్, ఇషాన్ కిషన్, జైస్వాల్, తిలక్ వర్మ, అశ్విన్, పాండ్యా, బుమ్రా, చావ్లా, రోహిత్. ఈ 9 గురిని మీరు బేస్ ప్లేయర్ లెక్క పెట్టుకొని ఈ ప్లేస్ని చేంజ్ చేస్తూ టీమ్స్ని రొటేట్ చేయండి. ఓకే, అండ్ మీరు చేయాలనుకుంటే రొటేట్ ఈ ప్లేస్ని కూడా రొటేట్ చేయొచ్చు. ఓకే, ఇషాన్ కిషన్ ప్లేస్లో కూడా. సో ఈ 3 ప్లేసెస్లో మీరు రొటేట్ చేసుకోర్రి. మిగతా ప్లేయర్స్ని అందరినీ బేస్ ప్లేయర్గా అయితే పెట్టుకోవచ్చు. గ్రాండ్ లీగ్లో మీరు కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ట్రై చేసిన ప్లేయర్స్ వచ్చేసి ఇప్పుడు చెప్తా, గుర్తుపెట్టుకోర్రి. గ్రాండ్ లీగ్లో వీళ్ళని కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ట్రై చేయరు. ఓకే, సో ఈ 8 గురి మీరు కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ట్రై చేయొచ్చు. సో ఈ 8 గురే బేస్ ప్లేయర్లు, ఈ 8 గురే కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ. మెయిన్గా మాత్రం మీరు కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీగా ట్రై చేయాల్సిన ప్లేయర్స్ వచ్చేసి వీళ్ళు. ఓకే, సో ఈ 4 వీళ్ళని గ్రాండ్ లీగ్స్లో కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ట్రై చేసుకోరి. డెఫినెట్గా మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా స్మాల్ లీగ్ టీమ్ ఏందనే చెప్పిన, కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ చెప్పిన, అండ్ ట్రంప్ కార్డుగా ఈ మ్యాచ్లో మీకు హెల్ప్ అయ్యే పిక్స్ అయితే ఆర్ అశ్విన్ ట్రంప్ కార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఓకే ఆర్ అశ్విన్ ఒక ట్రంప్ కార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది, పీయూష్ చావ్లా ట్రంప్ కార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది, తిలక్ వర్మ కూడా ట్రంప్ కార్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓవరాల్గా ఇది ట్రంప్ కార్డ్స్ లిస్టు. సో స్మాల్ లీగ్ టీం మీకు క్లియర్గా అర్థమైంది కదా. గ్రాండ్ లీగ్ కూడా చెప్పేసిన. అండ్ మళ్ళీ గుర్తు చేస్తున్నా, జిఎస్టీ టీడీఎస్ లేకుండా మీరు మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ అప్లికేషన్ వచ్చేసి బూమ్ 11. ఈ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అట్లనే టెలిగ్రామ్లో ఉంది. ఇందులో జిఎస్టీ లేదు అండ్ టీడీఎస్ కూడా లేదు. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రిఫరల్ కోడ్ వచ్చేసి FB100. ఇప్పటివరకు వీడియో చూసి లైక్ చెప్తే లైక్ గుద్దు బ్రో, గుద్దు ఫ్రెండ్స్. గుద్దితే తెలుగు కమ్యూనిటీలో మనం ఉన్నామని తెలిసిపోవాలి దెబ్బకి. యూట్యూబర్కి తెలిసి యూట్యూబ్ కూడా 10 మంది తెలుగు వాళ్ళకి పంపాలా. ఓకే, 300 క్యాష్ బోనస్ కూడా వస్తుంది ఈ కోడ్ వాడితే. ఓకే, ఈ లింక్స్ కూడా అన్నీ కూడా టెలిగ్రామ్లో ఉంటాయి. ఫైనల్ టీమ్స్ టెలిగ్రామ్లో వస్తాయి. టెలిగ్రామ్ నేమ్ వచ్చేసి ఫ్యాంటసీ బాబాజీ అఫీషియల్. ఓకే, ఇక్కడ చూసుకోర్రి. మొత్తం అన్ని యాప్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి. రిఫరల్ కోడ్స్ కూడా ఉంటాయి. డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోర్రి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఫ్యాంటసీ బాబాజీ అని ఇన్స్టాలో పేజ్ ఉంటుంది. ఆ ఐడికి మెసేజ్ చేయర్రి. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా నేనైతే రెస్పాండ్ అవుతా. ఓకే, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను చెప్పింది. అండ్ ఇక్కడ పిన్నుడ్ మెసేజ్ ఉంది కదా, ఈ పిన్నుడ్ మెసేజ్ క్లిక్ చేస్తే మీకు అన్ని అప్లికేషన్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఓకే, సో ఈ లింక్స్ అన్నీ యూజ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎప్పటివరకు చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.